ఉద్యోగులతో ఎమ్మెల్యే విందు రాజకీయం. ఎన్నికల్లో సహకరించాలంటూ ద్వారంపూడి విజ్ఞప్తి. ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. కీలకమైన ఏపీ ఎన్జీఓ సంఘం సారథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లు, సిపిఎస్ ఉద్యోగులతో ఆయనకు చెందిన డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విలేకరులు సహా ఇతరులను కూడా అనుమతించలేదు. ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది చొరవ తీసుకుని ఉద్యోగులను ఎమ్మెల్యేలతో భేటీకి వచ్చేలా చేసినట్లు తెలిసింది. చాలామందికి ఈ సమావేశానికి వెళ్లడం ఇష్టం లేకపోయినా ఉద్యోగ సంఘాల కీలక నేతలు ఒత్తిడితో హాజరయ్యారు. గంటల తరబడి సమావేశం జరిగింది. ఎన్నికల్లో తనకు సహకరించాలని ఉద్యోగులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆత్మీయ సమావేశం అనంతరం విందు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ కూడా ఈయన ఎమ్మెల్యే అయితే ఈ విధంగా విందు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తంగా ఏపీలో రాజకీయాలు చూసుకున్నట్లయితే అటు ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా మటుకైతే అన్యాయం అయితే చేసింది. అందువల్ల ఉద్యోగులను మజ్జిగ చేసుకునే పనిలో ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. సో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.